షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలలో, క్రిస్మస్ వేడుకలలో ఉన్నారు కదా బిడ్డలారా. మరి కారణజన్ములైన మీరు ఏ రీతిగా ఉన్నారు? శ్రేష్టమైన గ్రంథములో అనేకులైన భక్తులు కారణజన్ములు ఉన్నారు. మనం ఈ దినమును కృపావాక్యము చూసుకున్నట్టయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 4వ వచనము. వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఒక కారణజన్ముడైన మోషే గారు జన్మించినప్పుడు సృష్టిలో అద్భుతాలు జరిగినాయి. 7వ మాసంలో జన్మించిన శిశువు అతను 3 నెలల వరకు ఆయన ఏడవకుండా ఉన్నాడట. ఇది వింత, ఇది అద్భుతము. మరి ఆ సమయంలో ఆ బాబును జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో పడవేశారు. ఆ దినమున, ఆ పడవేసిన దినమున ఆ ఐగుప్తు దేశమంతా భయంకరమైన వేడి వెట్ట కలిగిందట. అందరూ నైలు నదిలో స్నానాలు చేస్తున్నారు. ఫరో కుమార్తె కూడా తన చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తుండగా ఆ జమ్ము పెట్టెలో తెరిచినప్పుడు ఆ బాబు చాలా సుందరుడు, అందగాడు. అప్పుడు తన కుమారునిగా పెంచుకోవడానికి తను నిర్ణయించి అనేక ఐగుప్తు స్త్రీలను పిలిచిందట. పిలిచినప్పుడు పాలు తాగడం లేదు ఆ బాబు. కానీ ఆ యవనస్తురాలను అక్కడ మిరియాముని పిలిచినప్పుడు మరి హెబ్రీల స్త్రీలను ఒక స్త్రీని తీసుకొస్తానని తన తల్లినే తీసుకురావడము మరి అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆ యొక్క ఫరో కుమార్తె కుమారుడిగా మోషే గారు మరి తల్లి యొక్క సొంత పాలు తాగుతూ తల్లి ఒడిలో తల్లి నేర్పించే పాఠాలలో, ధర్మశాస్త్ర పాఠాలలో 10 సంవత్సరాల వయసు వరకు అలానే తల్లి ఒడిలో పెరిగాడు. అయితే 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ బాబు తాతగారి యొక్క కిరీటాన్ని పెట్టుకున్నట. అక్కడున్న ఆలోచనకర్తలందరూ ఈ బాబు మామూలు వ్యక్తి కాదు, ఇతను ఐగుప్తు సింహాసనాన్ని ఏలుతాడని వాళ్ళు జ్యోతిష్యం చెప్పినప్పుడు మరి ఈ బాబును చంపాలి అని ఆలోచన చేశారట. అయితే ఒక ఎగ్జామినేషన్ పెట్టారు. ఈ బాబుకి ఎగ్జామ్ పెడదామని మరి గోమేధికం రాయిని ఒక రగులుచున్న నిప్పుని పెట్టినప్పుడు ఆ బాబు యొక్క చేయి ఆ యొక్క గోమేధికం రాయి మీదకి వెళ్తుందట. అప్పుడు దూత వచ్చి ఆ రాతి తీసి మరి నిప్పు మీద పెట్టినప్పుడు ఆ నిప్పు తీసుకొని బాబు నోట్లో పెట్టడం. అందుకే పెదవులు కాలిపోయినాయి. అందుకే నేను నత్తివాడని అంటాడు. ఆయన జన్మత నత్తివాడు కాదు, ఆ పెదవులు కాలినాయి. ఈ రీతిగా ఆ కారణ జన్మం ద్వారా మరి ఐగుప్తు ప్రజలకు మరి నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు విముక్తి కలుగజేశాడు పరమ తండ్రి. పాలు తేనె ప్రవహించి దేశానికి నడిపించాడు. సో బిడ్డలారా, నజరుడైన యేసు మెస్సీ ద్వారా నీవు కూడా ఒక కారణ జన్ముడివే, కారణ జన్మురాలవే. కాబట్టి నీ ఎడలో ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు గుర్తెరుగు బిడ్డలారా. అప్పుడు పరమ తండ్రి నిన్ను బలమైన పాత్రగా, బలమైన సాధనముగా నిన్ను వాడుకుంటాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, కారణ జన్మలో ఈ భూమి మీద మీరు అనేకులను ఏర్పాటు చేసుకున్నారు. నీ బిడ్డలు కూడా మమ్మల్ని కూడా నజరుడైన యేసు మెస్సీ ద్వారా నీ బిడ్డల్లో కొందరినైనా కారణ జన్మలో మీరు ప్రత్యేకపరుచుకున్నారని అట్టి కృప నీ బిడ్డలందరికీ దయచేయమని నజరుడైన యేసు మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేడైన యేసు మెస్సీ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.